దేవుని ఘనపరచుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గౌరవం ఇవ్వాలి, దేవుని ఆహ్వానించాలి, దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని మనము గౌరవించాలి, ఘనపరచాలి. దేవుని ఘనపరచాలంటే మనం ముందరిగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటిగా ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో వారు దేవుని ఘనపరుస్తున్నట్టు. దేవుని ఘనపరచడము, దేవుని గౌరవించడం. దేవుని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ముఖ్యంగా దేవుని గౌరవించాలి. మనం చాలామంది దేవుని రెస్పెక్ట్ చేయరు. రెస్పెక్ట్ అంటే దేవునికి మొదటి ప్రాధాన్యత. దేవునికి మొదటిగా మనం ప్రాధాన్యత ఇవ్వాలన్న 1వ సమూయేలు. అప్పుడు మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. నువ్వు గణపరచు వారిని నేను నిన్ను గణపరచదన్నాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. అంటే నీవు దేవునికి ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. నువ్వు అప్పించువాడిగానే ఉంటావు కానీ అప్పు చేయవు. ఎందుకంటే నీవు దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి మనకు దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు 2:30. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. 1 Samuel 2:30. Therefore the Lord, the God of Israel, declares, I promise that your house and your house of your father shall go in and out before me forever. But now the Lord declares, far be it from me, for those who honor me I will honor, and those who despise me shall be lightly esteemed. తెలుగులో నీ ఇంటి వారును నీ పితరుని నీ ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసులకు కేవలం ప్రతికూలమైనదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరించే వారు తృణీకరమందుదురు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నన్ను గణపరచు వారు నన్ను గణపరచు వారిని, నన్ను తృణీకరించే వారిని, నన్ను నెగ్లెక్ట్ చేసే వారిని నన్ను దేవుడు నడితే. అంటే దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుడు ఉంటాడు. దేవుని పని దేవుందే, మన పని మనం చేసుకోవాలి. దేవుని లెక్క చేయడం ఏంది? దేవుని పని దేవుందే. దేవుడు ఏమైనా పెడతాడా? దేవుడు ఏమైనా చేస్తాడా? అంటే వాడు చేసుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది కూడా దేవుడే. కానీ కొంతమంది గ్రహించారు అది కూడా. అరే తినడానికి తిండి, తినడానికి ఉండడానికి ఇల్లు, బట్ట, ఇల్లు చిన్నది ఏదైనా సరే అది ఇచ్చింది కూడా దేవుడే. నేను కొంచెం ఎంతో అంత ప్రాణం పెట్టి నిన్ను బతికిస్తుండు దేవుడు. ఈ లోకంలో ఈ రోజును చూడక ఎంతమందో చనిపోయారు. కానీ చాలా మంది లైట్ తీసుకుంటారు, దేవుడు ఉంటే దేవుడు ఉండని అని. కానీ ఇక్కడ ఏం రాస్తుంది దేవుడు? నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన దేవదూతల ముందు కూడా గణపరుస్తాడట. ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో నీవు భూమి మీద గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. జాన్ యోహాను 12:26. If anyone serves me, he must follow me, and where I am, there will my servants be also.
ఇఫ్ ఎనీవన్ సర్వ్స్ మీ ద ఫాదర్ విల్ హానర్ హిమ్. 12:26 యోహాను 12:26. జాన్ చాప్టర్ 12 and verse 20. ఒకడు నన్ను నన్ను సేవించిన ఎడల నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది. అంటే ఇక్కడ ఘనపరుస్తాను, అక్కడ చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. నన్ను ఘనపరచు వారిని 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, పరలోకంలో దేవుడు తండ్రి, ఆయన కూడా దూతలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గౌరవిస్తారట. నీవు దేవుని ఘనపరిస్తే దేశము భూమి అంతా సృష్టించిన దేవుడే నిన్ను ఘనపరచాడంట. హల్లెలూయా. అంటే మనం దేవుని ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యత ఇచ్చి మొదటిగా దేవుని గురించి ఏ విషయంలోనైనా దేవునికి మొదట స్థానం ఇచ్చి, ఏ విషయంలో అయినా, వివాహం విషయంలో అయినా, ఇల్లు విషయంలో అయినా, ఏ చిన్న జాబ్ విషయంలోనైనా, ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ ముందు కొత్త బట్టలు కట్టుకున్నా, కొత్త సామాన్ వచ్చినా, ఏమొచ్చినా మొదటిగా దేవునికి ఇచ్చి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేస్తూ, అవును ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అని దేవునికి కృతజ్ఞతలుగా మనం దేవుణ్ణి ఎప్పుడైతే ముందు పెడతామో అప్పుడు దేవుడు మనల్ని ముందు పెడతాడట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుణ్ణి గణపరుస్తామో ఆయన మనల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. ఎక్సోడస్ నిర్గమకాండము 20:12. హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ దట్ యువర్ డేస్ మే బి లాంగ్ ఇన్ ద ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. 20:12. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 12. నిర్గమకాండము 20:12. 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండం. నీ దేవుడైన యెహోవా నీ కనుల బూట్సు నీ కనుగరించు దేశములో నీవు దీర్ఘాయవంతుడవగునట్లు నీ తండ్రిని నీ తండ్రిని సన్మానించుము. అంటే ఇక్కడ ఏం రాయబడింది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి, సన్మానించాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని గౌరవించాలి. మరి దేవుణ్ణి నువ్వు గౌరవిస్తే ఇంకెంత ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులను గౌరవిస్తే నీకేమొస్తుంది? దీర్ఘాయువు వస్తుంది. అదేవిధంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి నువ్వు రెస్పెక్ట్ చేసి దేవుని సన్మానించినావు అనుకో ప్రతిరోజు, అప్పుడు నీకు ఇంకెంత ఆశీర్వాదాలు వస్తాయి? దీర్ఘాయువుతో పాటు నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. అంటే రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి. అంటే మనము దేవుని తల్లిదండ్రులను గౌరవించాలి, అదేవిధంగా ముఖ్యంగా దేవుని గణపరచాలి. ఎప్పుడైతే దేవుని గణపరిచి దేవుని ఆశీర్వాదము కొరకు దేవుని ఎప్పుడైతే మనము సన్మానిస్తామో ఇంకా ఎక్కువ మేలులను పొందుకుంటాం. ఇప్పుడు తల్లిదండ్రులను సన్మానిస్తేనే నీకు ఆశీర్వాదం వచ్చింది, దీర్ఘాయువు వచ్చింది. అదేవిధంగా దేవుని గణపరిస్తే నీకు నిత్య జీవము, మంచి ఆరోగ్యము, ఇంకా సుఖమైన జీవితం వస్తుంది. హల్లెలూయా. అంటే మనుషులను గౌరవిస్తేనే అంత వచ్చినప్పుడు దేవుని గౌరవిస్తే ఇంకెన్ని ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. 1 పేతురు 2:17.
honor everyone, love the brotherhood, fear God, honor the ఒకటో ఫస్ట్ పీటర్ 2 2:17 1 పేతురు 2:17. అందరిని సన్మానించుడి, అందరిని గౌరవించుడి, అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి. అగో దేవుని భయం ఉండాలా. దేవునికి భయపడుడి, రాజులను సన్మానించుడి. హల్లెలూయా. రాజుని సన్మానించాలి. వారు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా ఏ రాజు అయినా సరే మనం ఏం చేయాలంట? సన్మానించాలి. దేవునికి భయపడుడి. ఇక్కడ ఏమంటుండో, దేవునికి భయపడుడి, సన్మానించుడి, ఇతరులను ప్రేమించుడి. బ్రదర్స్ ని ప్రేమించుడి, సహోదరులను ప్రేమించుడి, ఇతరులను గౌరవించుడి. అంటే ఇక్కడ అందరిని సన్మానించి గౌరవించి దేవునికి భయపడుడి. అంటే ఎవరికైతే దేవుని భయం ఉంటుందో వారే ఇతరులను ప్రేమిస్తారు, ఇతరులను గౌరవిస్తారు, ఇతరులను సన్మానిస్తారు. అందుకే ఇక్కడ దేవుని భయం అని రాయబడి ఉంది. అక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉంటావో, దేవునిని నీవు మొదటి స్థానం ఇస్తావో, నీవు నీ తల్లిదండ్రులను గౌరవిస్తావు, నీ యొక్క అధికారులను గౌరవిస్తావు, నీ బంధువులను, నీ ఇరుగు పొరుగు వాళ్ళని, నీ స్నేహితులను, నీ యొక్క అన్నదమ్ములను, అందరినీ నువ్వు ప్రేమిస్తావు. నీ సమాజాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తావు. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని మొదట స్థానం ఇస్తావు, దేవుని ఘనపరుస్తావో, అప్పుడు అందరినీ నువ్వు మంచిగా చూసుకుంటావు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రేమ ఉండాలి మనకి. హల్లెలూయా. రోమియోలకు రాసిన పత్రిక 13:7. రోమన్స్ చాప్టర్ 13:7. Pay to all what is owed to them, taxes to whom taxes are owed, revenue to whom revenue is owed, respect to whom respect is owed, honor to whom honor is owed. 13:7. రోమియోలకు రాసిన పత్రిక 13:7. ఇందుకే కదా మీరు 13:7. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగియుండుడి. అందరికి వారి వారి రుణములను తీర్చుడి. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని గౌరవించుడి. తల్లిదండ్రులను, భార్యను, భర్తను ప్రేమించుడి, ఇతరులను ప్రేమించుడి. ఎవరికి ఏది రుణమైందో గౌరవించుడి, అనేకులను ప్రేమించుడి అని ఇక్కడ వాక్యంలో క్లియర్గా దేవుడు ఇక్కడ రాయబడిన రోమిలకు రాస్తున్నాడు. మనము అందరినీ గౌరవించాలి, దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి, అందరికీ రెస్పెక్ట్ చేయాలని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. 1 తిమోతి 5:17. తిమోతికి రాసిన పత్రిక 5:17. 1 తిమోతి 5:17. Let the elders who rule will be considered worthy of double honor, especially those who labor in preaching and teaching. 5:17 తెలుగులో 1 తిమోతి 5:17. 1 తిమోతి 5:17. 1:17. బాగుగా పాలన చేయు పెద్దలను విషయముగా వాక్యములందును ఉపదేశమునందును ప్రయాస పడు వారిని రేపటి సహాన్యములకు ఆనమునకు పాత్రులుగా
ఎంచవలెను. ఇందుకు ఇందుకు నూరేడిచ్చి మారేడిచ్చి ఎద్దు మూతికి చిక్కుము వేయవద్దు 5:17. అని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమును ఉపదేశమును, అంటే ఇక్కడ వాక్య ఉపదేశకులు అంటే పాస్టర్లు, కొంతమంది పాస్టర్లను కూడా గౌరవించరు. అంటే ఇక్కడ రాయబడి ఉంది బాగుగా పాలన చేయు పెద్దలను, ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే పాలిస్తున్నారో వారిని, అదేవిధంగా విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. అంటే రెట్టింపు ఘనత, ఎందుకంటే వారు ఆత్మలకు కూడా వారు కాయిచున్నారు. ఆత్మలకు కూడా, ఇప్పుడు శరీరంలో ఉన్న వారు ఏం చేస్తారు? వారు నాయకులు, వారందరూ మన శరీరానికి మాత్రమే వారు మరో నాయకులు, వారు పోషిస్తారు. నాయకులు అన్ని విధాలుగా మనల్ని పోషిస్తారు. వారు ఆ రేషన్ షాప్ అని, ఇవన్నీ మీకు కావాల్సిన బస్ టికెట్ ఫ్రీ అని, ఇంకా వేరే వేరే అవన్నీ దేహానికే, బయటనే, మన శరీరానికే. వారిని మనం గౌరవించాలి. అదేవిధంగా విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. హల్లెలూయా. ఎందుకు రెట్టింపు సన్మానము ఎందుకు వారికి చేయాలి? పాస్టర్లకు, దేవుని బోధ చేయ వరకు. 1 తిమోతి 5:17. 1 తిమోతి 5:17 దొరకలేదా? 5:17 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా ఉపదేశమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అంటే ఇక్కడ ఏమన్నాడు? సన్మానం అనేది ఎవరికి? దేవునికి, ప్రజలకు. అదేవిధంగా పాస్టర్లు ఇంకా ఎందుకు అంటే వారు ఆత్మలను కాయిచున్నారు, ఆత్మలకు బోధిస్తున్నారు. రెట్టింపుగా వారిని మీరు సన్మానించాలంటున్నారు. చాలా మంది పాస్టర్లు వస్తున్నప్పుడు వారిని గౌరవిస్తారు. గౌరవించి ఏదైనా అప్పుడు ఆదాము, ఇప్పుడు అబ్రాముకు ముగ్గురు కనిపిస్తారు. ముగ్గురు దైవజనులు ఇట్లా పోతుంటారు. సొదొమ గొమొరని మేము అంతం చేయడానికి పోతున్నాం, వారి పాపం ఎక్కువైపోయిందని ఇట్లా పోతుంటే ఈయన చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఉరికి పట్టుకుంటాడు. పట్టుకొని మీరు ఆ ప్రాంతంలోకి వెళ్తున్నారు, వచ్చి భోజనం చేసి ఓరి అంటాడు. తెలుసా? ముగ్గురు ఉంటారు, ముగ్గురు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు అడుగుతాడు, మీ భార్య ఎక్కడ ఉంది? లోపల బయటికి తీసుకురా అంటాడు మాస్టర్. అడిగినప్పుడు వచ్చే సంవత్సరము ఈ నెలకు మీకు కుమారుడు పుడతాడు అనగానే వాళ్ళు నవ్వుతారు. ఈ సందర్భం తెలుసా? ముగ్గురు వచ్చి పాస్టర్లు వస్తారు. ముగ్గురు వాళ్ళు అంటే అటు వెళ్తున్నప్పుడు వాళ్ళని పట్టుకుని, అంటే వాళ్ళని గౌరవించిండు ఆయన. పట్టుకొని వచ్చి వాళ్ళకి సన్మానం చేసి, వాళ్ళకి ఆహారం పెట్టి, వారికి తిని కొంచెం సేద తీర్చుకొని వెళ్ళండి అంటాడు. అంటే గౌరవించిండు. ఈయనకు తెలుసు దేవుని గౌరవించాలి, వీరు ఆత్మలను కాయిచున్నారు కాబట్టి వీళ్ళని రెట్టింపు గనగా. ఇక్కడ ఏం రాయబడింది? బాగుగా పాలన చేయు పెద్దలను. పెద్దలు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అధికారులు, వారి శరీరానికే. కానీ ఇక్కడ విశేషముగా వాక్యమును ఉపదేశమును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. అంటే వారు రెట్టింపుగా ఎందుకు? ఎందుకంటే వారు శరీరానికి, నీ ఆత్మకు కూడా వారు వాక్యమును, రాయబడింది క్లియర్గా, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. దేవుని ఉపదేశములు, దేవుని వాక్యం బోధించేవారు, వారు ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వారు ఎట్లున్నా సరే వారిని గౌరవిస్తే దేవుని గౌరవించినట్లే. ఎప్పుడైతే ఆయన గౌరవించిండో 90 సంవత్సరాలైన ఎవరు? శారా 90 సంవత్సరాలకి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచిండు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వారిని గమనించి వారిని తీసుకొచ్చి వారికి ఆతిథ్యము చేసి వారికి ఆహారము పెట్టి వారిని ఎప్పుడైతే ఆయన గౌరవించిండో అప్పుడు ఆ దైవజనుడు ఏమంటాడు? నీ యొక్క భార్య సారా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు కుమారుని అంటది అని అంటాడు. హల్లెలూయా. అంటే ఇంత గొప్ప భాగ్యం వచ్చింది. ఎప్పుడైతే ఆయన గౌరవించి ఆ ఒక పాస్టర్లకి ఎప్పుడైతే
దైవజనుల చూసి గౌరవించిండో అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. తిమోతి అయిపోయింది కదా. 1 Peter 3:7. 1 Peter 3:7. ఇది చాలా మంది చేయరు. 1 Peter 3:7. 1 Peter 3:7. 1 Peter 3:7. ఎందుకు ఇప్పుడే 1 Peter 3:7. 1 Peter 3:7. మొదటి పేతురు 3:7. Likewise, husband live with your wives in an understanding. చదువుదా తెలియదు 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు దేని గురించి మాట్లాడుతుండే? ఎవరిని సన్మానించమంటున్నాడు? భార్య చిన్న గౌరవిస్తుంది అనుకురా అంట. ఏం రాయపడ్డాడు? చిన్నవాళ్ళు అయినా సరే వారిని ఏమంటుండు? బలహీన ఘటం అయినప్పటికీ జీవములో దేంట్లో పాలువారైతారంట వారు, ఇంకా పరలోక రాజ్యములో కూడా వారు మీకు పాలువారై ఉన్నారు. ఇక్కడే భూమి మీద కాదంట వివాహము, పరలోకములో కూడా మీకు చూస్తారు. మీ భార్యలను గౌరవించాలంట. అందుకే మీరు ఇక్కడనే కాదు చూసుకునేటప్పుడు, ఇక్కడనే కాదు మనం చూసుకోవాల్సింది పరలోక రాజ్యములో కూడా వారు కూడా మీతో పాలిభాగస్తులే. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ యొక్క భార్యలను గౌరవించుడి అంటున్నాడు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే ఇప్పుడు ఇక్కడ దేనికి సంబంధము? ఈ భూమి మీదే కాదు, పరలోక రాజ్యములో కూడా సంబంధం ఉంది ఈ రాజ్యము. అందుకనే మీరు గౌరవించాలి, మీరు ముఖ్యంగా మీ భార్యలను గౌరవించాలి అని చెప్పి ముందుగానే ఇక్కడ రాయబడింది. అందుకే లైక్ వైజ్ హస్బెండ్ లివ్ విత్ యువర్ వైఫ్స్ ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే. అండర్స్టాండింగ్ ఉండాలంటున్నాను. షోయింగ్ హానర్ టు ఉమెన్ యాజ్ ద వీకర్ వెజిల్. ఆమెను గౌరవించాలి. ఆమె ఎవరంట? బలహీనమైన ఘటం. బలహీనమైన ఘటం అయినప్పటికీ, అంటే బలహీనం అంటే ఆమె మనకన్నా బలము తక్కువ ఉన్నా సరే మనము వారిని గౌరవించాలంటున్నాడు. చాలా మంది బలవంతులు బలం నాకే ఉంది చిన్నవారు అని వాళ్ళని చిన్న చూపు చూస్తారు. వీడు ఎవడురా, వీడు చిన్నవాడు, నేనేంది గౌరవించేది వాడిని. కొంతమంది డబ్బున్నోళ్ళు పేదవాళ్ళని గౌరవించరు. అంటే ఇక్కడ చిన్నవాళ్ళు బలహీనంలో ఉన్న వారిని కూడా గౌరవించాలి. ఎందుకంటే పరలోక రాజ్యంలో వాళ్ళు కలుస్తారు. పరలోక రాజ్యంలో ధనవంతుడు పోతాడు, పేదవాడు పోతాడు. అప్పుడు నువ్వు వాడిని గౌరవించకుండా పోతే పరలోకంలో నువ్వు ఇద్దరే ఉంటారు. అప్పుడు నీ ముఖం మీద పెట్టుకుంటావు, నీ ముఖం కనిపించదు. నీ ముఖం కనిపిస్తుందా? అంటే అరే వీని నేను భూమి మీద ఉన్నప్పుడు తక్కువగా చూసినా అని చెప్తావా దేవుని ముందు? చెప్పలేవు. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలి. తక్కువ ఉన్నవాడిని కూడా, నీకన్నా తక్కువ ఉన్నవాడిని కూడా గౌరవించాలని ఇక్కడ బలహీనుల్ని కూడా మనము గౌరవించాలంటున్నాడు. రోమీయులు 12:10. Romans 12:10. Love one another with brotherly affection. Unto one another is showing honor. Romans 12:10. సహోదరులారా, ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రేమ విషయములో ఒకరినొకరు అనురాగము వారై అనురాగం చూపించుకోండి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి.
అంటే ఒకరినొకరు గొప్పగా గౌరవించుకోబట్టును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాడు తక్కువ వీడు ఎక్కువ అని కాకుండా గౌరవములో మీరు అందరినీ గౌరవించండి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 29:13. ఐజయా చాప్టర్ 29 verse 13. 29. 29:13. And the Lord said, because these people draw near with their mouth and honor me with their lips. చదువు 29:13. ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుతున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అంటే ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు హృదయపూర్వకంగా గౌరవిస్తలేరంట. చాలా మంది ఏదో మాటకు రావాలి, సంఘానికి వెళ్ళాలి అనుకుంటారు, కానీ హృదయపూర్వకంగా వారు దేవుని గణపరచట్లేదంట అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ మనుషులు వారి పెదవులతో మాట్లాడుతున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయములు అనేవి దూరంగా ఉన్నాయి అంటున్నాడు. ప్రభువు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అంటే వారు ఏదో వారు చేస్తున్నారు, తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా సంఘానికి వస్తున్నారు, ఆ విధంగా తల్లిదండ్రుల ద్వారా కుమారులు వస్తున్నారు, కానీ వారు ఏదో వారి విధి చొప్పున వాళ్ళు రావాలి కదా అని వస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నా ప్రజలు నోటి మాటలతో నా యుద్ధకు వచ్చుచున్నారు. అంటే నోటి మాటలు అంతే, ఒక మాటతోటి మాట్లాడుతున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్తున్నారు, కానీ హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకమైన గణపరచడము. చాలామంది పైకే తినండి, ఉండండి, ఇది చేయండి, తినివ్వండి, వాటర్ ఇచ్చి గౌరవపరుస్తారు కదా, తర్వాత ప్రేమ ఉంటుంది ఆ హృదయంలో ప్రేమ ఉండదు. అంటే పెదవులలోనే ఉంటుంది, పెదవులకు మంచి మంచి మాటలు మాట్లాడతారు. నువ్వు నా స్నేహితుడివి, నీతోటి ఉంటా, నీవు మంచివాడివి, నీతో స్నేహం చేస్తా అని మంచి మంచి మాటలు చాలామంది మాట్లాడతారు, కానీ అవి హృదయంలో నుంచి రావట్లేదు అంటున్నాడు దేవుడు. మీరు హృదయపూర్వకంగా సన్మానించాలి, హృదయపూర్వకంగా ఇతరులను గణపరచాలి, ఇతరులు దేవునికి ఆరాధన ఇచ్చినప్పుడు హృదయపూర్వకంగా చేయాలంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి, దేవునికి హృదయపూర్వకమైన ఆరాధన చేయాలి తప్ప పెదవుల మీదనే కాదు, మన పెదవులతో. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎదుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఫిలిప్పీలు 2:3. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 3. రెండవ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. Do nothing from selfish ambition of conceit, but in humility count others more significant than yourself. 2:3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గల వారై ఒకనికొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా.
ఇగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమ అర్థమై యేసుక్రీస్తు ప్రభునని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. ఇక 2వ వచనంలో ఏం రాయబడి 3వ వచనంలో కక్ష చేతనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తన కంటే యోగ్యునని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే మొదటిగా మనము ఇతరులను గౌరవించాలి. మీరు మాకన్నా ధన్యుడుగా గౌరవించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఉన్న హృదయం అంటే ఇది. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. చాలా మంది అంటారు వారి గురించి మాకెందుకు, వారి గురించి ఎందుకు, వారి జోలికి పోకురి, వారి గురించి ఎందుకంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు కలిగిన మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఎంతో గొప్పవాడై ఉండి దేవునితో సమానమైన వాడై ఉండి ఆయన మన గురించి ఆలోచించి ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా నాకు ఎందుకులే ఈ మనుషులతోటి, నేనెందుకు వెళ్తా భూమి మీదకి, నేనెందుకు చనిపోతా ఆయనకు వారి గురించి అనుకోలేదు. కాబట్టి యేసు ప్రభు వారికి కలిగిన మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. చాలా మంది పక్క దేశంలో ఏమైతే మనకెందుకు, పక్క ఇంట్లో ఏమైతే మనకెందుకు, పక్క రాష్ట్రంలో ఏమైతే మనకెందుకు అని చాలా మంది ఇలా వారిది వారే చూసుకుంటారు. కానీ యేసు ప్రభు వారికి కలిగిన మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించి వారిని గౌరవించి ఇతరులను మనకన్నా యోగ్యులుగా ఎంచుకోమంటున్నాడు. ఇక్కడ మీరు ఇతరులను మనకన్నా వారి యోగ్యులు అని వారిని ఎన్నుకొని వారిని సన్మానించుడి. ఈ మనసు యేసు ప్రభు వారికి ఉన్న మనసు. ఈ మనసును మనం కూడా కలిగి ఉన్నట్లయితే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకని అప్పుడు ఏం జరుగుతుందంటే యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామం ఎందుకు అయిందంటే ఆయన తగ్గించుకొని ఇతరులను గౌరవించి ఆయన రిక్తునిగా మారి ఆ శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని ఇతరుల కొరకు ఆయన వచ్చిండు. కాబట్టి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం అయింది. అన్ని నామముల కన్నా పైనామము భూమి మీద అయినను ఆకాశం మీద అయినను సర్వోన్నతమైన నామముగా ఆయన ఎందుకైందంటే ఆయన తగ్గించుకొని ఇతరులను గౌరవించి శిలువ మరణం కూడా పొందుకున్నాడు. కాబట్టి హల్లెలూయా. ఇతరులను గౌరవించినప్పుడు దేవుడు మనల్ని గౌరవిస్తాడు. ఇతరుల కొరకు ఆలోచించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి పైవాడిగా మనల్ని ఉంచుతాడంట. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వారి నామము ప్రతి మోకాళ్ళను ప్రతి నాలుకను ఆయన నామమును ఒప్పుకుంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అలాంటిది. ఆయన చేసిన త్యాగము భూమి మీద ఎవరు చేయలేదు, ఎవ్వరు కూడా అంత గొప్ప త్యాగము చేయలేదు. కాబట్టి ఆయన నామము అన్ని నామముల కంట పైనామము, అన్ని నామముల కంట ప్రతి నాలుక ప్రతి మోకాలు ఆయన నామమును హెచ్చించి ఆయన నామమును ఘనపరుస్తుందంట. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అలాంటిది. ఆయన చేసిన త్యాగం ఎవరు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయనను తండ్రి హెచ్చించిండు. హల్లెలూయా. యోహాను 5:23 దట్ ఆల్ మే హానర్ ద సన్ జస్ట్ యాజ్ దే హానర్ ద ఫాదర్. ఈ ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. యోహాను 5:23 ఈ ఆఖరి వచనము ఈ ఒకటి చదువుకొని ప్రార్థన చేస్తాం. ఆఖరి ప్రార్థన 5:23 తండ్రిని గణపరచునట్లుగా
అందరూ గణపరచువలెను. కుమారుని గణపరచవలెను. అవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని గణపరచాలి. యేసయ్యని ఎప్పుడైతే గణపరుస్తామో అప్పుడే నువ్వు తండ్రి. ఇక్కడ కొంతమందికి చాలా మంది తల్లిని గౌరవిస్తారు కానీ తండ్రిని గౌరవిస్తారు కానీ దేవుని గౌరవించరు. కుమారుని లేడు, పరిశుద్ధాత్మ లేడు, తండ్రి లేడు అంటారు. అంటే దేవుడు ఎవరికి ఇస్తున్నంట అధికారము? కుమారునికి. సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నది. హల్లెలూయా. అప్పగించి ఉన్నాడంట. తండ్రి కుమారునికి సర్వాధికారం ఇచ్చారు కాబట్టి సర్వాధికారము అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. అంటే నువ్వు కుమారుని గణపరచకుండా నువ్వు తండ్రినే గణపరుస్తా, నేను తండ్రినే, నేను తల్లినే గణపరుస్తా, నేను కుమారుని గణపరచను అంటే సర్వాధికారం యేసయ్యకి ఇచ్చిండు కానీ వేరే వారికి ఇవ్వలేదు, వారి తల్లికి ఇవ్వలేదు. చాలా మంది తల్లి గొప్ప, తల్లి అన్ని చాలా అంటారు కానీ ఇక్కడ సర్వాధికారం ఎవరికి ఇచ్చిందంట? కుమారునికి ఇవ్వబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కుమారుని గణపరుస్తావో నీవు ఇద్దరిని గణపరచలేవు. నువ్వు ఇద్దరికి యజమానులు నీకు ఉండరంట. ఒకరేమో నువ్వు ఒకరిని గణపరుస్తావు, ఒకరినేమో తృణీకరిస్తావు. కాబట్టి నీకు ఎవరుంటారు? ఒక్కరే ఉంటారు అధికారులు. నువ్వు తల్లిని గౌరవిస్తా, నేను తల్లిని నేను ఆరాధిస్తా, నేను యేసయ్యను ఆరాధిస్తా, యేసయ్య తల్లిని కూడా ఆరాధిస్తా అంటే కుమారునికి అధికారం ఇవ్వబడింది కానీ తల్లికి అధికారము ఇవ్వబడలే. ఇక్కడ రాయబడి ఉంది, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు కుమారుని గణపరచని వాడు అంటే కుమారుని ఎవరైతే గణపరచరో ఓన్లీ నేను తల్లినే గౌరవపరుస్తా, కుమారుని గణపరచను అని ఎవరైనా అనుకుంటారో వారికి, అందుకే యేసుప్రభువు ఒక మాట అంటారు, ఏమని? నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును, నా తప్ప మరెవడును పరలోక రాజ్యము తండ్రి వద్దకు చేర్చబడడు. ఎందుకు? నాకిచ్చిన అధికారము, ఆ తాళం చేయి నాకు ఇచ్చిండు. ఇప్పుడు ఆ డోర్ తెరవాలంటే తండ్రి దగ్గర ఉంది, ఆ తాళం చేయి అమ్మ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉందంట. అధికారం ఎవరికి ఇచ్చిండు? హల్లెలూయా. యేసయ్యకి ఇచ్చినట్టు అధికారము. ఆ పాతాళము యొక్క తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. పరలోక తాళం చెవులు అన్ని యేసయ్యకి ఇచ్చినట్టు అధికారము. తండ్రి కుమారునికి అధికారం ఇచ్చిండు. తండ్రి కుమారునికే ఈ అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం చేరాలంటే తండ్రి ద్వారా కాదు, తల్లి ద్వారా కాదు, కానీ యేసయ్య ద్వారానే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా. అంటే తండ్రి వద్దకు వెళ్ళాలంటే మీరు నా ద్వారానే, నేనే ద్వారమునై ఉన్నానన్నాడు. ఐ ఆమ్ ద డోర్ అంటే నేనే ద్వారమును, అంటే దేవుడే ఒక ద్వారం అంట. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద డోర్ అంటే డోర్ అనేది ఎవరంట? యేసయ్య అంట. ఆ ద్వారము యేసయ్యను నువ్వు గణపరిస్తే, యేసయ్యను గణపరిస్తే నువ్వు తండ్రిని గణపరిచినట్టు తల్లిని కూడా గణపరిచినట్లే. హల్లెలూయా. అని నువ్వు తల్లిని గౌరవపరిచి నేను యేసయ్యను గణపరిచ అన్నావు అనుకో, అప్పుడు ద్వారము నీకు తెరబడదు. ద్వారమే ఆయన అయినప్పుడు మనము ద్వారమైన యేసయ్యను గణపరచాలి. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం తండ్రిని గౌరవించాలి, దేవుని గౌరవించాలి, యేసయ్యను, తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి. ఎప్పుడైతే గణపరిచి ఈ విధంగా చేస్తావో నీకు ఆశీర్వాదములు దేవుడు కుమ్మరిస్తాడంట. హల్లెలూయా.